చాలించి హృదయాన్ని తెరిపించాలి. First and foremost, man has to stop talking and look within his heart. మానవుని యొక్క శిరస్సులు అధికంగా అనేకంగా కనిపిస్తుంటాయి. Man's heads are looking innumerable, కానీ హృదయము ఒక్కటే. but heart is only one. కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి ప్రతి మానవుడు కూడాను మాటలు తగ్గించి హృదయాన్ని తెరిపించాలి. So every man has to cut down on his talking and open up his heart. కానీ ఈనాటి మానవుడు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? What is the reason of man's loss of peace today? హృదయాన్ని మరిపించి మూసిపెట్టి మాటలను అధికంగా చేస్తున్నాడు. He has shut his heart and started to talk too much. నోరు ముయ్యాలి, హృదయాన్ని తెరవాలి. You must shut your mouth and then open up your hearts. అప్పుడే మనకు నిజమైన ఆనందం ప్రాప్తిస్తుంది. It's only then true bliss comes to us. హృదయాన్ని మూసుకొని నోరు మాత్రం తెరుచుకుంటే మనకి ఈ ఆత్మజ్ఞానం ఏనాటికి కూడా అర్థం కాదు. We can never obtain Atma Jnana if we have shut our hearts and talked too much. కనుకనే ప్రాచీన మహర్షులందరూ కూడాను మౌనము అనేటువంటి వ్రతాన్ని పాటిస్తూ వచ్చారు. So olden day sages and seers practice mauna or silence. ఈ మౌనమే జీవితానికి మాధుర్యము. So silence is so very sweet. సైలెన్స్ ఇస్ గాడ్ అన్నారు. Silence is God. నిశ్శబ్దంలోని శబ్దమే దైవ బ్రహ్మము. It is within the silence that you hear the sound of Brahman. కనుక మానవుడు మాటలను కొంతవరకు తగ్గించుకొని హృదయాన్ని విశాలము గావించుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి. So man has got to find out ways and means to cut down his talk and to open up his heart. ఎప్పుడు కూడాను ప్రపంచములో ప్రకాశాన్ని అందించేటువంటిది హృదయమే. It's only the heart which gives you the light. అట్టి హృదయము భగవంతుని యొక్క నివాసం. So that is the residence of God. కనుక భగవంతాన్ని వెతకాలనుకుంటున్నటువంటి మానవుడు తన హృదయములో వెతకాలి. So if God has to seek God, see him within your అయితే heart. బాహ్యమైనటువంటి పూజలు కానీ వ్రతములు కానీ భజనలు కానీ ఇవన్నీ కూడాను మానసిక శాంతిని చేకూరుస్తాయి. For the sake of the satisfaction of the mind, your other outward rituals and worship is మానవునికి necessary. మనస్సు ఉండినంత వరకు కూడాను ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య ప్రబోధలు ఏమాత్రం కూడాను అర్థం కావు. As long as man cannot understand whatever is told to him, becomes మనస్సును useless. మాధవుని వైపున మరల్చాలి. You have got to turn your mind towards God. కనుకనే మనము దైవమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం కష్టం కనుకనే మాతృమూర్తిని మనం గుర్తించి తగినటువంటి గౌరవాన్ని అందించాలి. It's because it's very difficult to find out the principle of God. You have got to know the mother and revere her. మదన్ను తల్లిని గౌరవించినటువంటి వ్యక్తికి మాత్రమే జగత్తులో జీవితంలో శాంతి లభించబోతుంది. The only person who can revere his mother gets peace and happiness in the world. ఇట్టి పవిత్రమైన భావములు మానవుని యందు అభివృద్ధి గాంచుకొని మాతృమూర్తులను ముందు గౌరవించి వారి అభిష్టలను గుర్తించి వర్తించడము ప్రతి స్త్రీల యొక్క పురుషుల యొక్క కర్తవ్యము. Recognizing this aspect, it is the duty of every girl and every boy to find out what the parents desire and to make them happy. ఈనాటి మానవుడు తల్లిదండ్రులను ఏమాత్రం కూడా గౌరవించడం లేదు. Today's people do not revere the వారిని parents. కేవలం కొంతమంది పని మనుషుల వలె కూడాను విశ్వసించి వారిని పరిహసిస్తుంటారు. There are some people who even ridicule their parents and think of them as servants. ఆ విధంగా చేయటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతుంటాడు. It's because he's doing this way, he's subject to so much of misery and sorrow. దైవము మొట్టమొదట మాతృ స్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. God is in the very concretization of the mother. దానిని దేవతా స్వరూపము అని చెప్తూ So వచ్చారు. it is called the very form of goddess. ఇలాంటి పవిత్రమైనటువంటి మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని, మాతృమూర్తుల యొక్క సందర్శాన్ని, మాతృమూర్తుల యొక్క అభిష్టాన్ని, మాతృమూర్తుల యొక్క అజ్ఞానమును కొంతవరకు తొలగించి విశ్వసించి ఆనందించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈనాటి స్త్రీల యొక్క దినం యొక్క ప్రధాన కర్తవ్యము. So the primary duty of women today is to recognize the value of the mother and to find out what is it that can make her happy and see to it and practice and satisfy her. మీరు మంచి స్త్రీలుగా ఉండినప్పుడే మంచి బిడ్డలుగా మీకు అభివృద్ధి ఉంది. వారు తిరిగి మీ యొక్క కీర్తి ప్రతిష్టలను జగత్వ్యాప్తిని గావిస్తారు. If only you're good women and mothers, you'll get good children.